తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి అందరితో కలవటం అలవాటు చేసుకోవాలన్న సీఎం తాను అందుకే తమ ఊరికి ప్రతి సంక్రాంతికి వెళ్తున్నానని తెలిపారు. సమాజంలో పైన స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే మిగిలిన వారికి అది ప్రేరణ అని అన్నారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధి కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగానూ హ్యాపీ సండే లాంటి కార్యక్రమాలు ఈసారి గ్రామ స్థాయిల్లోనూ ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి అందరితో కలవటం అలవాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తాను తమ ఊరు వెళ్లే సాంప్రదాయానికి భువనేశ్వరే కారణమని గుర్తు చేశారు. 25 ఏళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలుపెట్టిన ఈ సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవటం ఎంత అవసరమని సీఎం స్పష్టం చేశారు. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు ఆ ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలిన వారిపై ఉందని అన్నారు. ఈ విధానం ప్రోత్సహించడానికి P4 కాన్సెప్ట్ పేపర్ను రేపు విడుదల చేస్తామని, దీనిపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తామని వెల్లడించారు. P4 విధానం బాగా చేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులిచ్చి ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉందని తెలిపారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్న సీఎం రద్దీని నియంత్రించడానికి కలెక్టర్లతో మాట్లాడతానని అన్నారు. ముఖ్య నగరాలకు చేరుకున్న వారిని స్వగ్రామాలకు చేర్చేందుకు కళాశాలలు, పాఠశాలల బస్సులు ఏర్పాటు సూచనను పరిశీలిస్తామన్నారు. గత సంక్రాంతితో పోల్చితే చాలా వరకు రహదారులను మెరుగుపరిచామన్న సీఎం వచ్చే నెలాఖరుకు మిగిలిన రహదారులు బాగు చేస్తామన్నారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు పండుగలు ఓ వారధి కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగానూ హ్యాపీ సండే లాంటి కార్యక్రమాలు ఈసారి గ్రామస్థాయిల్లోనూ ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పిన్నాపురంలోని గ్రీన్కో ప్రాజెక్టు వల్ల రాష్ట్రంతో పాటు దేశానికే మంచి పేరు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరో చోట లేదని అన్నారు. గ్రీన్కో సోలార్ పవర్ కంపెనీ వల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాకు, రాష్ట్రానికే కాదు దేశానికి మంచి పేరు వస్తుందని కొనియాడారు. CSR నిధుల ద్వారా పలు కార్యక్రమాలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. పాఠశాలలు, సేంద్రియ సాగు, గోవుల సంతతి పెంచేలా చూడాలని పవన్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పిన్నాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టును పరిశీలించారు. పిన్నాపురం వద్ద ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని తెలిపారు. గ్రీన్కో దేశంలో 1,50,000 కోట్లు పెట్టుబడి పెడుతోందని, అందులో మన రాష్ట్రంలో 35,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని వెల్లడించారు. గ్రీన్కో సోలార్ పవర్ కంపెనీ వల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. మొత్తం 2,800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరో చోట లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ భూమిపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య చిన్న వివాదం వచ్చిందని, ఆ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించామని తెలిపారు. ఇంత భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రీన్కో కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పర్యాటక కేంద్రం కానుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు తగిన సహకారం అందించాలని కోరారు. పిన్నాపురంలో ఇప్పటికే 12,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని, అలానే మరో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టనుందని పవన్ కళ్యాణ్ వివరించారు. 50,000 మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రీన్కో కంపెనీకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని తెలిపారు. ఈ హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని పేర్కొన్నారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని వివరించారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గ్రీన్కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ను టేకోవర్ చేయనుందని, ఇక్కడ గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారన్నారు. ఈ ప్లాంట్పై 25,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోందన్నారు. ఒక్కో కేంద్రానికి 130 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. బయోగ్యాస్కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుందన్నారు.
గడ్డి పెంచడానికి ఎకరాకు 30,000 కౌలు రైతులకు రిలయన్స్ చెల్లించనుందని చెప్పారు. బెంగళూరు సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్ను కుప్పానికి తెచ్చిందన్నారు. సూర్యఘర్ అమలులో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్ బ్యాటరీల ఛార్జింగ్కు డబ్బు చెల్లిస్తారన్నారు. దీంతో వారికి అదనపు ఆదాయం చేకూరనుందని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పుస్తక ప్రియులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న విజయవాడ పుస్తక ప్రదర్శనను ఈరోజు ఉదయం సందర్శించారు. దాదాపు 2.5 గంటల పాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్లో పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వరకు పలువురి రచనలను కొనుగోలు చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకుల కోసం పుస్తక మహోత్సవంలోని స్టాళ్లు తెరిచి ఉంచుతారు. కానీ పుస్తక ప్రేమికుడైన పవన్ కళ్యాణ్ తన కోసం ఉదయం 2 గంటల పాటు స్టాళ్లు తెరిచి ఉంచాలని కోరారు. పవన్ విజ్ఞప్తి మేరకు నిర్వాహకులు ఇవాళ ఉదయం 9:30 నుంచి 2 గంటల పాటు ముఖ్యమైన స్టాళ్లను తెరిచి ఉంచారు. పుస్తక మహోత్సవానికి చేరుకున్న పవన్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని తనకిష్టమైన పుస్తకాలను కొనుగోలు చేశారు. వీటిలో డిక్షనరీలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నతనంలో తనను అమితంగా ప్రభావితం చేసిన ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తకాన్ని స్టాళ్లలో ఎన్ని అందుబాటులో ఉంటే అన్నీ కావాలని వాటన్నింటినీ కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ పుస్తకం 12 మిలియన్ల కాపీలను విక్రయించింది. డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంకిల్ రాసిన ఈ పుస్తకం చదివితే నిరాశ, నిస్పృహలు అధిగమించి ఆశావాద భావన కలుగుతుందని చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల నిర్బంధాల్లో ఉన్న ఫ్రాంకిల్ ఎలా భవిష్యత్తు జీవితాన్ని నిలుపుకున్నాడో ఆ రచన తెలుపుతుందని చెబుతూ బహుమతిగా ఇవ్వడానికి ఉంటాయని ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశారు. తన వద్దకు వచ్చే వారికి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వాలని తన ఉద్దేశమని పవన్ అన్నారు. ప్రకృతి వ్యవసాయం, పథాలజీ, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మికం, అమ్మ డైరీలో కొన్ని పేజీల వంటి పుస్తకాలను కొనుగోలు చేశారు. సైబర్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్, చరిత్ర, ఆర్థిక, సామాజిక, రాజనీతి శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలను కూడా కొనుగోలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాలు, పాలిటిక్స్ అమాంగ్ నేషన్స్ పుస్తకాల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఉప ముఖ్యమంత్రి వెంట విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, బుక్ ఫెయిర్ నిర్వాహకులు ఎంఎస్కో విజయ్ కుమార్, టి మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, బాబ్జీ తదితరులున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చర్లపల్లి, విశాఖపట్నం మధ్య ఎక్కువ సంఖ్యలో జనరల్ బోగీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రయాణికుల రాకపోకలతో రైల్వే స్టేషన్లలోని అన్ని ప్లాట్ఫారాలు కిక్కిరిశాయి. 2 రోజుల ముందే నగరానికి పండుగ శోభ వచ్చేసింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ చెర్లపల్లి, విశాఖపట్నం మధ్య ఎక్కువ సంఖ్యలో జనరల్ బోగీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రాకపోకలతో రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫారాలు కిక్కిరిసిపోయాయి. విజయవాడ నుంచి బయలుదేరే రత్నాచల్, శాతవాహన, పినాకిని, జన్మభూమి, ఇంటర్సిటీ, కోణార్క్, కోరమండల్, పలక్నామా, వందే భారత్ రైళ్లు కిక్కిరిసి నడిచాయి. సంక్రాంతి స్పెషల్ రైళ్లన్నీ రద్దీగా నడుస్తున్నాయి. పండుగ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే అధికారులు 58 స్పెషల్స్ నడుపుతున్నారు. దీంతో సాధారణ రైళ్లతో పాటు స్పెషల్స్ కూడా రద్దీగా ఉంటున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు భారీగా సాగుతున్నాయి. అన్ని రైళ్లల్లో రిజర్వేషన్ టికెట్లు పూర్తవడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తత్కాల్ టికెట్ల కోసం ప్రయాణికులు రిజర్వేషన్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. రాత్రి నుంచి కౌంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. దొంగతనాలు జరగకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించకుండా కమర్షియల్ చర్యలు చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే రిజర్వ్ చెయ్యని జనసాధారణ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 11, 13, 16, 18 తేదీల్లో జనసాధారణ అన్రిజర్వ్ స్పెషల్ రైలు 08-534 చెర్లపల్లి, విశాఖపట్నం మధ్య నడవనున్నది. చెర్లపల్లిలో ఉదయం 8:30 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు విశాఖపట్నం నుంచి 10, 12, 15, 17 తేదీల్లో నడవనున్నది. ఉదయం 9:45 బయలుదేరుతుంది.
ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లో ఆగుతుంది. కాగా 08-537 విశాఖపట్నం చర్లపల్లి రైలు ఈ నెల 10, 15, 16 తేదీల్లో విశాఖపట్నం నుంచి సాయంత్రం 6:20 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగటంతో పాటు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో సొంత ఊళ్లకు పయనమయ్యే వారితో విజయవాడ బందర్ రోడ్డు రద్దీగా మారింది. తమ పిల్లలను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు కార్లలో రావటం, కొంతమంది విద్యార్థులు ఆటోలు మాట్లాడుకొని బస్టాండు, రైల్వే స్టేషన్కి వెళ్తుండటంతో బందర్ రోడ్డు కార్లు, ఆటోలతో నిండిపోయింది. సాధారణ ట్రాఫిక్తో పాటు పండుగకు ఊరికి వెళ్లే వారి వాహనాలు, పెనంలూరు నుంచి బెంజ్ సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ మందకొడిగా సాగింది. నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో సొంత ఊర్లకు వెళ్లే వారితో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగింది. గోశాల, ఏడుపుగల్లు, గంగూరు, పెనమలూరు, పోరంకి, కానూరులో విద్యా సంస్థలు, హాస్టళ్లు అధికంగా ఉండటంతో తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు వాహనాలతో రద్దీ మరింత పెరిగింది. సంక్రాంతి సెలవులు ఇచ్చారని కుటుంబంతో స్వగ్రామాలకు వెళ్లే వారి కార్లు, ద్విచక్ర వాహనాలు రహదారులపై బారులు తీరుతున్నాయి. కొంతమంది విద్యార్థులు ఆటోలు మాట్లాడుకొని బస్టాండు, రైల్వే స్టేషన్కు వెళ్తున్నారు. దీంతో బందర్ రోడ్డు కార్లు, ఆటోలతో నిండిపోయింది. సాధారణ ట్రాఫిక్తో పాటు పండుగకు ఊరికి వెళ్లే వారి వాహనాలు, పెనమలూరు నుంచి బెంజ్ సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ మందకొడిగా సాగింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని వాహన చోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. దీంతో ఆ మార్గాల్లో కూడా రద్దీ నెలకొంది. రాష్ట్ర ప్రజలను సంక్రాంతి చేసుకోకుండా సరుకుల ధరలు, కరెంటు ఛార్జీలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నడిపొట్టున కూటమి నేతలు కోడిపందాలు, జూదం ఏర్పాటు చేశారని, డబ్బుల కోసం నీచంగా ప్రవర్తిస్తున్నారని, కూటమి నేతలకు 3 రోజులకు 30 లక్షలు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఇటువంటి జూదాలను, కోడిపందాలు ఎప్పుడు ప్రోత్సహించలేదన్నారు. దేవాదాయ శాఖ భూముల్లో కూడా కోడిపందాలు వేస్తున్నారని, హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. సంతోషంగా సంక్రాంతి చేసుకోకుండా ఒక పక్క కరెంట్ ఛార్జీలు పెంచుతూ, ఇంకో పక్క నిత్య సరుకులు పెంచుతూ, వాళ్ళొక రేట్లు పెంచుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే ఇచ్చేవారో అలాంటి ఏ ఒక పథకం గారు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం చేసిన మోసం కారణంగా పాపం సామాన్య ప్రజానికం ఎవరు కూడా సంతోషంగా సంక్రాంతి ఒక పక్క జరుపుకోవట్లేదు. కానీ మరొక పక్క కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు కానివ్వండి, హైకోర్టు వద్దన్న ప్రతి గ్రామంలో లేకపోతే ప్రతి నగరంలో ఈరోజు కోడి పందాలు, ప్యాకాట్ శిబిరాలు, కెసినోలు ఇవన్నీ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వాళ్ళు మాత్రం సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటున్నారు. నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సంక్రాంతి ముందస్తు సంబరాలు ఘనంగా జరిగాయి. రంగవల్లుల పోటీలు, సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న 16 తెలుగుంటి ఆడపిల్లలు సందడి మధ్య కళాశాల ప్రాంగణం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులంతా కలిసి ఆటపాటలతో సందడి చేశారు. రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు సందడి చేస్తున్నారు. రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొస్తున్నారు. నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సాంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థులు అలరించారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయబద్ధంగా గ్రామాల్లో సంక్రాంతి పండుగను నిర్వహించుకునే విధంగా విద్యార్థులు ఈ వేడుకలను నిర్వహించారు. పల్లె వాతావరణంలో సంక్రాంతి పండుగ వేడుకను కళ్లకు కట్టినట్లు చూపించారు.
రంగురంగుల రంగవల్లులు దిద్ది కళాశాల ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. సో ఇది ఒక వికాస్ ఫ్యామిలీ ఈవెంట్ లాగండి. ద కరెంట్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ ఫర్ దిస్ వెరీ స్పెషల్ ఈవెంట్. అండ్ ఇది ఒక న్యూ ఎనర్జీ ఈస్ ఇన్ ది ఎయిర్ బికాస్ మా పాస్ట్ స్టూడెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయ్యి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఆల్ ఓవర్ ద ఇండియా సెటిల్ అయ్యి టుడే దే మేడ్ సమ్ టైమ్ ఫర్ us and for their juniors, sub juniors. So all the students from 2008 to all the way till 2023 pass out, we invited. And again our current batch students are also finished their exams and they are doing real brilliant with their dance performances. ఇవాళ ఇక్కడ ఈ అల్యూమిని మీట్ జరుగుతుందని మా అందరికీ మెయిల్స్ వచ్చాయి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. 9 years తర్వాత నా క్లాస్ రూమ్, నా కాలేజ్ చూసుకోవడానికి నేను వచ్చాను. వీ హ్యాడ్ రియల్లీ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి బీయింగ్ ఏ స్టూడెంట్ అట్ వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఈ ఎన్విరాన్మెంట్లో చదవడం అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇంజనీరింగ్ అనేది ఏ కాలేజ్లో అయినా నేర్పిస్తూ ఉంటారు, బట్ ద ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ హియర్ ఈజ్ రియల్లీ గ్రేట్. అండ్ నేను ఈ కాలేజీలో చదువుకోవడం వల్ల నాకు ప్లేస్మెంట్ వచ్చింది. అలాగే మా ఫ్రెండ్స్ చాలామంది యూఎస్ వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యారు. అదేవిధంగా ఈ కాలేజీలో ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు, పిల్లలకు బాగా అర్థమైంది. ప్రొజెక్టర్ క్లాసెస్ ఉంటాయి, మనకి వీక్లీ అసైన్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి హెచ్ఓడితో మనకి అనునిత్యం కోఆర్డినేషన్ బాగా ఉంటుంది. అలాగే మన ప్లేస్మెంట్ సారు కిషోర్ సార్ కూడా మనకి ఎప్పటికప్పుడు అప్లై చేయమని చెప్తుంటారు జాబ్స్కి అవి ఇవి. నుంచి అనుభవం ఉంది వికాస్ టెక్నో స్కూల్, జూనియర్ కాలేజ్ అండ్ బీటెక్ కూడా. సో ఏంటంటే అక్కడ నుంచి ఉన్న మన బేసిక్స్ నుంచే వీళ్ళు మొత్తం ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట మనకి. సో ఏంటంటే మనకు ఒక లైఫ్లో ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక గైడెన్స్ మనకి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను నా లైఫ్లో. ఎక్కడైనా మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే ద రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ కెన్ సే వికాస్ ఈజ్ మై రూట్ స్ట్రాంగ్గా ఉంటేనే దానికి వచ్చే స్టెమ్ కానీ ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను. సో ఈ వికాస్లో నా ఎడ్యుకేషన్ కానీ ఫ్యాకల్టీతో నా కొలాబరేషన్ కానీ చాలా బాగుండేది. సో ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ విత్ వికాస్. అండ్ ఇక్కడ ఏదైతే నేర్చుకున్నానో నేను అది బయట ఇంప్లిమెంట్ చేశాను. నా ఐ మీన్ వెరీ గుడ్ పొజిషన్. థ్యాంక్స్ వికాస్. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచినపల్లిలోని అరవింద స్కూల్లో విద్యార్థుల ఆనందోత్సాహాల నడుమ సహేస్ కార్యక్రమం కోలాహలంగా జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ సహేస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇంద్రాణి తెలిపారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచెనపల్లిలోని అరవింద హైస్కూల్ ఆవరణలో సహేస్ కార్యక్రమం కోలాహలంగా జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మట్టితో కుండలు తయారు చేసే విధానం గురించి, బొమ్మల తయారీ, ముగ్గులు వేయటం, హరికథ, బుర్రకథ, స్టోరీ టెల్లింగ్, కవితలు రాయటం తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఇండోర్ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు, సమాజం పట్ల అవగాహనను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సహేస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఇంద్రాణి తెలిపారు. అరవింద హైస్కూల్ డైరెక్టర్ చాగంటి చంద్రశేఖర్ రెడ్డి రాజా స్మృత్యర్థం ఈ కార్యక్రమం చేపట్టామని ఇంద్రాణి పేర్కొన్నారు. పండగ వాతావరణం ఉంది. ఒకవైపు పిల్లలు మంచిగా కుండలు చేయటము, మట్టిని పట్టుకుంటే స్పృశించేటువంటి ఇది వాళ్ళకి మట్టిలో చాలా మాధుర్యం ఉందని తెలియడం కోసం ఇక్కడ క్లే మౌల్డింగ్ అండ్ పాటరీ పెట్టాము. అట్లనే అక్కడ వంటలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక చోట కోలాటం నేర్చుకుంటున్నారు. అలానే పెయింటింగు, వుడ్ పెయింటింగు, పప్పెట్రీ, చిన్న పప్పెట్స్, హ్యాండ్ పప్పెట్స్ చేసుకొని ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దే ఆర్ ఆల్ ఫర్గటన్ ఇన్ ద రొటీన్ నౌ. అందుకని ఈ బ్రేక్లో చాలా మంచి వాతావరణం కూడా ఇప్పుడు సంక్రాంతి ముందు వాతావరణం చాలా బాగుంటుంది. ఎండ పొడ ఉండదు కాబట్టి పిల్లలు ఏ చెట్టు కింద కూర్చొని చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది.
సో వాళ్ళకి థియేటరు వర్క్షాప్ ఒకటి జరుగుతుంది. అలానే థియేటర్లో మనకు అనుకున్నటువంటి భావాలను వ్యక్తీకరించడం, ఎటువంటి భేషజాలు లేకుండా పిల్లలు ఆ ఇన్హిబిషన్స్ లేకుండా చక్కగా వాళ్ళు అరవడము, నవ్వడము, మాట్లాడడము, వాళ్ళు అనుకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తీకరించడం కోసం థియేటర్. సౌత్ ఈస్ట్ ఇండియా రీజనల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిలీజియన్ ఎలక్షన్ అండ్ కౌన్సిల్ చైర్మన్గా సెయింట్ జాన్స్ విద్యా సంస్థల అధినేత తూలూరి సుమన్ త్యాగరాజు పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. త్యాగరాజు తన పనితీరును మెరుగుపరుచుకుని ఖచ్చితమైన అభిప్రాయాలను తీసుకుని దేవుని నామాన్ని గణపరుస్తూ ముందుకు సాగి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని దైవజనులు ఆకాంక్షించారు. నగరంలోని గుణదల సెయింట్ జాన్స్ పాఠశాల ఆడిటోరియంలో సౌత్ ఈస్ట్ ఇండియా రీజియన్ ఆఫ్ ఎలక్షన్ అండ్ కౌన్సిల్ YMCA తాడిగడప వారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షుడు జార్జ్ విన్సెంట్, జాతీయ కార్యదర్శి సుందర్ సింగ్ హాజరయ్యారు. YMCA ప్రెసిడెంట్ రెవరెండ్ ప్రభాకర్ తన తొలి ప్రార్థనతో సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం సభలో రెవరెండ్ వరుణ్ దీపక్ మాట్లాడుతూ ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరును మాత్రమే ఎందుకు దేవుడు ఎన్నుకున్నారు, దేవుని ప్రణాళిక ఎలాంటిదో ఇత్యాది విషయాలను గురించి ఉపదేశించారు. బాధ్యతల గురించి, దేవుని సేవను గురించి విలియమ్స్ వివరించారు. నేషనల్ కౌన్సిల్ YMCA ప్రెసిడెంట్ విన్సెంట్ జార్జి సౌత్ ఈస్ట్ ఇండియా రీజనల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిలీజియన్ ఎలక్షన్ అండ్ కౌన్సిల్ రీజనల్ చైర్మన్గా తూలూరి సుమన్ త్యాగరాజ్ పేరును ప్రకటించి ఆయనకు బాధ్యతలను అప్పగించారు. సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజీ సుమన్ త్యాగరాజ్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. అతిథులుగా విచ్చేసిన దైవజనులను చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సుమన్ త్యాగరాజ్కి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలను కప్పి అభినందించారు. వివిధ రంగాలకు సంబంధించిన కొత్త అధికారులను ప్రకటించి వారందరితో కొవ్వొత్తులతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. The YMCA has long been an organization committed to serving countless individuals with unwavering dedication. It has spiritually nourished many, led numerous souls to the Lord, and provided a sanctuary where one can find peace in the mind and heart of God. This institution has truly united us as a family. I know YMCA for the past 4 decades. When my father, late T. Chagra Sahayam, was the founder, member and director of YMCA Vijayawada, and I got directly involved in the activities in the past 20 years. I have visited and took part in all regional, national YMCA projects, conferences, and also participated in international programs. అనంతరం సుమన్ త్యాగరాజ్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో పనిచేస్తానని, దేవుని నామాన్ని ఘనపరిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. త్యాగరాజు తన పనితీరును మెరుగుపరుచుకొని ఖచ్చితమైన అభిప్రాయాలను తీసుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగుతూ అందరికీ స్ఫూర్తివంతంగా నిలవాలని దైవజనులు ఆకాంక్షించారు. తూళ్ళూరి సుమన్ త్యాగరాజు గారు మరి నూతనంగా అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా ఈ సౌత్ ఈస్ట్ ఇండియా రీజన్కి ఎన్నిక రావడం అది గొప్ప విషయం. వారితో కలిపి మరి నేను వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నిక అవడం, అదేవిధంగా మరి తెలంగాణ, ఆంధ్ర నుంచి కమిటీ మెంబర్స్ అందరూ ఎన్నిక అవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి పాత రీజనల్ చైర్మన్ గారు డాక్టర్ రోలన్ విలియమ్స్ గారు ఆధ్వర్యంలో జయకరంగా జరిగిందని తెలియజేస్తున్నాను. రాబో దినాల్లో మరి YMCA, భారతదేశ YMCA, అదేవిధంగా మరి సౌత్ ఈస్ట్ ఇండియన్ రీజన్ YMCA ద్వారా మరి సోషల్ కార్యక్రమాలు అనేక మంది అట్టడుగు ప్రజలకు సర్ జార్జ్ విలియమ్స్ గారు మరి గతంలో ఎందుకు ఈ YMCA స్టార్ట్ చేశారో దాన్ని మరి దృఢపరచుటకు రాబో దినాల్లో అనేక మరి పట్టణంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో YMCA ద్వారా అనేక మరి సోషల్ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు సేవ చేయడమే దీని విధి. గత 4 రోజుల క్రితం తిరుపతిలో జరిగిన సంఘటనకు చింతిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అయినా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని తెలుగు యువత ప్రతినిధి దాడి మురళీకృష్ణ, జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షుడు గౌరీశంకర్ అన్నారు. వంటంలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం హత్య రాజకీయాలు చేస్తోందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 6 నెలల నుంచి రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలోనే హత్య రాజకీయాలు జరిగాయని, టీటీడీని భ్రష్టు పట్టించారని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగానే ఉంటాడని, మళ్లీ సీఎం కాలేడని, పదవులు వచ్చేస్తాయని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించవద్దని అన్నారు. ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తుందని చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు ఏంటన్నా, వాళ్ళు చెప్పేది చాలా నవ్వుతారుగా ఉందని.
ఎక్కడ మన హాస్పిటల్కి వెళ్ళి మన పులివెందుల ఎమ్మెల్యే నవ్వుతున్నారు. అది యాక్చువల్గా అందరూ సీరియస్గా ఉండాల్సిన చోట నవ్వుతూ అక్కడ జై జగన్ అని చెప్పంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని చెత్త చేసి వీళ్ళు ఓడిపోయారన్న దీంట్లో ఉన్నారో, లేకపోతే రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి జగనన్న ముందు బూతులు తిడతానో, లేకపోతే ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తేనో మాకు పదవులు ఇస్తాడని చెప్పని ఆ రోజా వీళ్ళు చేస్తున్న చెత్త రాజకీయాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ని 6 నెలల నుంచి చాలా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు మా హత్యా రాజకీయాలు ఒప్పుకోమని చెప్తున్నారు కదా, ఎల్జీ పాలిమర్లో జరిగింది. అలాగే మీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఒక దళిత యువకుడిని పార్సిల్ చేసినప్పుడు మీరు ఒప్పుకున్నారా? అవి ఒప్పుకోండి. అలాగే పాపం మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే, వలస ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీను గారు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు వరకు తిరుపతిలో ఎలాంటి ఘటన జరగలేదని. సార్ మీ టైంలోనే కదా ఏం జరిగింది? తిరుపతి టికెట్లు అమ్ముకుంది, 3 సింహాలు పోయినాయి కదా, 3 సింహాల గురించి చెప్పండి సార్ మీరు. అది మాట్లాడండి. అలాగే రథం కాలిపోయింది, దాని గురించి మాట్లాడండి. మీరెందుకు అంత బాధపడిపోతున్నారు? తిరుపతి ఇంకా వీళ్ళకి బుద్ధి లేకుండా ఈ గవర్నమెంట్ మీద మచ్చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ 175 నియోజకవర్గాల్లో ఎగ్జాంపుల్ మా పశ్చిమ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ప్రతి ప్రజలకి ఏం చేస్తున్నారో అవి ముందు తెలుసుకోమనండి. అవి తెలుసుకున్నాక గవర్నమెంట్ మీద మచ్చేయాలా లేకపోతే మీరు మారాలో తెలుసుకోండి. కావాలంటే ఇక్కడ నియోజకవర్గంలో మీ వైసీపీ వాళ్ళకి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసుకోండి. మేము ఈ కూటమి గవర్నమెంట్లో 3 పార్టీలు ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరం తీరుస్తున్న గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.